రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 ఇస్తానన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు తన వైఖరి మార్చుకోలేదు. ఆ డిబేట్ చేసినటువంటి సాంబశివరావు గారు అయితే వద్దని ఆ రోజునే చెప్పారు కాబట్టి ఇంకా అందులో లేదు. సిఐడి కొత్తగా విచారించేదేంటి? ఇప్పుడు విచారించిందట. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు, టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుని సిఐడి అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సిఐడి కార్యాలయం సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దాదాపు 5:30 గంటల పాటు వాళ్ళిద్దరిని కలిపి విడివిడిగానే విచారించారు. టీవీ5 ఛానల్ నుంచి డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగా కొలికిపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికిపూడి శ్రీనివాసరావుతో పాటు టీవీ5 ఛానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బిఆర్ నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ5 మేనేజింగ్ ఎడిటర్లపైన పలు సెక్షన్ల కింద సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నెల 3న కొలికిపూడి శ్రీనివాసరావు సిఐడి అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆ రోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరు కాలేదు. దాంతో వాళ్ళిద్దరిని సోమవారం సిఐడి అధికారులు విచారించారు. ఆర్జీవిని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయి? అవగాహన ఉందా? సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదని అవగాహన లేదంటూ వారిద్దరిపై సిఐడి అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. కానీ సిఐడి అధికారుల ప్రశ్నలు కొలికిపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదు. సమాచారం అంటూ సాక్షి రాసుకొస్తుంది. వాళ్ళు ఏం చాలా క్లియర్గా చెప్పారు. 5 నిమిషాలు మమ్మల్ని వేసిన ప్రశ్నలు, కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టారు, వేధించడానికి తప్పించి ఇదేమి లేదు అంటూ.